హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చేటప్పుడు రీసెంట్గా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి న్యూ వెహికల్ అయితే లాంచ్ అయిందనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 అయితే మనం ఇవాళ రివ్యూ చేయబోతున్నాం. అండ్ కంప్లీట్గా ఈ వెహికల్ ఏ వెహికల్స్కి కాంపిటేటర్ అవుతుందో కూడా వీడియోలో అయితే చూద్దాం. కంప్లీట్ రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 వచ్చేటప్పటికి. అండ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ రివ్యూ చేయబోతున్న వెహికల్ 450 ఒక డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన ఛానల్లో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మనకి కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మా నుంచి వచ్చే వీడియోస్ అయితే కంప్లీట్గా మీకు బ్యాక్ టు బ్యాక్ అయితే అప్డేట్స్ అయితే వస్తుంటాయి. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, లెట్స్ గో ఇంటూ ద వీడియో. అండ్ ఫ్రెండ్స్, కంప్లీట్గా మన ఇంజిన్ డీటెయిల్స్ చూసుకుంటే కూడా సేమ్ మనకి ప్రీవియస్ మోడల్ ఏదైతే హిమాలయన్ 450 ఉన్నదో సేమ్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మ్యాక్సిమం పవర్ చూసుకుంటే 40 PS అయితే మనకి పవర్ చూపిస్తుంది. అండ్ టార్క్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మనకి 40 Nm అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే పవర్ యొక్క RPM చూసుకుంటే కూడా 8000 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ చాలా హై RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ టార్క్ యొక్క RPM చూసుకుంటే కూడా 5000 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజిన్ మనకి కంప్లీట్గా మీకు చూసుకుంటే కూడా లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంప్లీట్గా మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాకపోతే ట్యాంక్ దగ్గరకు వచ్చేటప్పుడు మనకి 11 లీటర్స్ ట్యాంక్ని అయితే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మీకు మైలేజ్ మాత్రం వచ్చేటప్పుడు 30 నుంచి 35 కిలోమీటర్స్ అయితే మనకి మైలేజ్ అయితే వస్తుంది. కాబట్టి మీకు కొంచెం ట్యాంక్ కెపాసిటీ పెంచుంటే చాలా బెటర్గా ఉంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి సస్పెన్షన్ వచ్చేటప్పటికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కాకపోతే మనకి దీంట్లో చూసుకుంటే కూడా మనకి ఏదైతే టెలిస్కోపిక్ సస్పెన్షన్ కొంచెం గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, రబ్బర్ బూస్ట్ టైప్లో అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది చూసుకుంటే కూడా. అండ్ అలాగే మనకి ఫ్రంట్ చూసుకుంటే డిస్క్ వచ్చేటప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డ్యూయల్ ఛానల్ ABSని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేటప్పుడు 310 mm డిస్క్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తున్నాయి దీంట్లో చూసుకుంటే. అలాగే మన దీంట్లో చూసుకుంటే C8 టైర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి బ్లాక్ ప్యాటర్ టైర్స్ అయితే ఇచ్చడం జరిగిందనమాట. అండ్ కంప్లీట్గా చూసుకుంటే కూడా అలాగే మనకి 120/70 టైర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు దీంట్లో చూస్తే. అండ్ మనకి దీంట్లో డిస్క్ చూసుకుంటే కూడా చాలా పెద్ద డిస్క్ని అయితే ఇవ్వడం జరిగింది. చూసుకుంటే కూడా మనకి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఓపెన్ హ్యాండ్ డ్రైవ్ అయితే ఇచ్చారనమాట. అండ్ మన బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మీకు టైర్ సైజ్ వచ్చేటప్పటికి మనకి 160/60 టైర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ వచ్చే సేమ్గా వచ్చేటప్పటికి. అండ్ డిజైన్ వేస్గా చూసుకుంటే కూడా మనకి ఒక కంప్లీట్ ఒక స్క్రాంబ్లర్ వెహికల్ ఒక లుక్ అయితే కనిపిస్తుంది మనకి చూసుకుంటే ఓవరాల్గా. అండ్ మన స్పీడ్ 400కి కంపల్సరీగా మనం చూసుకుంటే కూడా ఒక బెస్ట్ కాంపిటేటర్ వెహికల్ అయితే అవుతుంది దీంట్లో చూసుకుంటే, ఎందుకంటే ఆ లుక్ వైజ్గా చూసుకున్నా కూడా. అండ్ మనకు ఫుల్గా చూద్దాం ఒకసారి ఏంటి అన్నది కూడా, రైడింగ్ ఒక పర్ఫార్మెన్స్ చూద్దాం. అలాగే ఎంట్రన్స్ డూమ్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు టోటల్గా మనకి LED లైట్స్ ఒక ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క లోగో అయితే కనిపిస్తుంది మనకి. ఒకసారి చూద్దాం. అలాగే ఒకసారి ఆన్లైన్ ఉన్నది మనకి లైటింగ్ తక్కువ ఉండడం వల్ల ఒకసారి వెహికల్ అయితే ఆన్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే కూడా హై బీమ్ అండ్ లో బీమ్ కూడా కనిపిస్తుంది మీకు ఇక్కడ. అండ్ అలాగే మనకి హజార్ లైట్స్ ఇవ్వడం జరిగింది. టోటల్గా LED లైట్స్ యొక్క ఇండికేషన్ మనకి ఆ హజార్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి చూసుకుంటే కూడా. అండ్ బ్యాక్ సైడ్ చూద్దాం ఒకసారి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మనకి టైల్ ల్యాంప్ అయితే చాలా ఇదిగా వైడ్గా ఇచ్చారు. అలాగే మనం చూసుకుంటే సైడ్ బ్లింకర్స్ చూసుకుంటే కూడా మనకి LED లైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే అండ్ ఫ్రెండ్స్, అలాగే మన కన్సోల్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు టోటల్గా ఇది LCD కన్సోల్ని అయితే ఇవ్వడం జరిగింది. వన్స్ ఆన్ చేయగానే వన్ స్వైప్ అప్ అయితే అవుతుంది. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ న్యూట్రల్లో ఉంది, గేర్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది. అలాగే ఫ్యూల్ ఇండికేషన్, అలాగే ABS ఒక ఇండికేషన్ అయితే చూపిస్తుంది జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మీకు దీంట్లో ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే మనకి GPS గూగుల్ మ్యాప్స్ ఒక ఇది కూడా మనకి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. USB మనకి టోటల్గా చూసుకుంటే. అలాగే మనకి ఇక్కడ రైడింగ్ మోడ్స్ చూస్తే కూడా మీకు 2 రైడింగ్ మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కంప్లీట్గా మీకు పర్ఫార్మెన్స్ రైడింగ్ మోడ్ ఒకటి, అలాగే ఎకో మోడ్ అయితే 2 రైడింగ్ మోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కంప్లీట్ అలాగే చూసుకుంటే కూడా మీకు ఇక్కడ మనకి ఏదైతే కన్సోల్ని ఆపరేట్ చేయడానికి ఒక జాక్ స్టిక్ని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇది మనకి ఇక్కడ కంట్రోలింగ్ చూసుకుంటే ఒకసారి చూద్దాం. అండ్ మీకు ఇక్కడ కన్సోల్లో మనకి ఇక్కడ ఆపరేటింగ్ అవుతుంది అనమాట ఇక్కడ చూసుకుంటే కూడా. అండ్ అలాగే మీకు ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కూడా టోటల్ కంట్రోలింగ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ సైడ్ ఇండికేషన్ అండ్ హార్న్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ఏదైతే బ్యాక్ రావడానికి అయితే మనకి ఇక్కడ హోమ్ బటన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అలాగే మీకు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే మీకు ఇక్కడేమో మనకి ఇక్కడ కిల్ స్విచ్ని అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రైడింగ్ మోడ్స్ని చేంజ్ చేసుకోవడానికి మనకి ఇక్కడైతే ఇచ్చారనమాట, M అని చెప్పేసి. అలాగే మన బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ హజార్ లైట్ యొక్క స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో చూసుకుంటే కూడా జాయిస్టిక్లో ఒకసారి చూద్దాం. అండ్ మనకి దీంట్లో చూసుకుంటే కూడా ట్రిప్ 1 ట్రిప్ 2 ఉన్నది. అండ్ ఎకో మోడ్ అండ్ పర్ఫార్మెన్స్ మోడ్ అని చెప్పేసి 2 రైడింగ్ మోడ్స్ని అయితే ఆపరేట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్, మన సీట్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు సింగిల్ సీట్ని అయితే ఇవ్వడం జరిగింది అనమాట. కంప్లీట్గా మీకు రైడర్ సీట్ అండ్ పిలియన్ సీట్ కూడా ఉన్నది. అండ్ కాకపోతే పిలియన్ సీట్ చాలా షార్ట్గా ఉన్నది. అండ్ మనకి ఇక్కడ హ్యాండిల్ పట్టుకోవడానికి అయితే ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కూడా. అండ్ మనం కంప్లీట్గా చూస్తే సీట్ హైట్ వచ్చేటప్పుడు 780 mm సీట్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వెహికల్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు ఆల్మోస్ట్ 185 kgs అయితే వెహికల్ వెయిట్ అయితే ఉన్నది. అండ్ పర్లేదు, మనకి వెహికల్ అయితే లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి హిమాలయంలో చూసుకుంటే కూడా కంప్లీట్గా 196 ఎంతో మనకి వెహికల్ వెయిట్ అయితే ఉంటుంది. అలాగే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పుడు 169 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారనమాట.
అనమాట. అండ్ ఫ్రెండ్స్ టోటల్గా మనకి 3 వేరియంట్స్ అండ్ 4 కలర్స్లో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 అయితే అవైలబుల్గా ఉన్నది. ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు ఎనలాగ్ అండ్ డాష్ అండ్ ఫ్లాష్ అండ్ 3 వేరియంట్స్లో మనకి డిఫరెంట్ ప్రైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నమాట. అండ్ కంప్లీట్గా హై రేంజ్ వచ్చేటప్పటికి మనకైతే ఎనలాగ్ డిస్ప్లే అని చెప్పేసి మనకి షార్ట్ మోడల్ అయితే మనకి డిస్ప్లే కన్సోల్ పక్కన అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది మన యాక్సరీస్తో పాటు అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రైడింగ్ యొక్క పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే కూడా ఇనిషియల్ స్టేజ్లో అనేది మనకి స్పీడ్ అయితే అందుకుంటుంది అనమాట. ఎస్పెషల్లీ మనకి ఇంజిన్ డీటెయిల్స్ చూసుకుంటే కూడా మనకి 450 cc అయితే ఇవ్వడం జరిగింది. మనకి దీంట్లో చూసుకుని లిక్విడ్ కూల్ ఇంజిన్ ఇవ్వడం వల్ల లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ కంప్లీట్ లుక్ వైజ్ గురించి అయితే మాట్లాడుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దీంట్లో చూసుకుంటే ఒక స్క్రాంబ్లర్ లుక్లో అయితే ఇవ్వడం జరిగింది మనకి ఏదైతే గొరిల్లా 450 అన్నది కూడా. అండ్ కంప్లీట్ న్యూ డిజైన్తో తీసుకొచ్చారు రాయల్ ఎన్ఫీల్డ్ వాడు. అండ్ మన దీంట్లో చూసుకుంటే కూడా హిమాలయన్ ఇంజిన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సేమ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. అండ్ మ్యాక్సిమం పవర్ చూసుకుంటే కూడా 40 PS అయితే వస్తుంది. 8000 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు 40 Nm వస్తుంది. అండ్ 5000 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ కంప్లీట్గా సింగిల్ సిలిండర్ అండ్ లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ మన పర్ఫార్మెన్స్ వైజ్కి అయితే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది మన దీంట్లో చూసుకుంటే కూడా. అండ్ మన వీడియో స్టార్టింగ్లో మనం ఏదైతే అనుకున్నామో ఏ వెహికల్స్ మన కాంపిటేటర్ అవుతుందని కూడా అండ్ చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీగా మనకి ఏదైతే స్క్రాంబ్లర్ మన లుక్లో చూసుకుంటే కూడా మనకి ట్రయమ్ స్పీడ్ 100కి అయితే మనకి స్పీడ్ 400కి అయితే మనకైతే కాంపిటేటర్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే మనకి కంప్లీట్గా న్యూ డిజైన్తో తీసుకొచ్చారనమాట. అండ్ మన దీంట్లో 4 కలర్స్ని అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో చూస్తే ఎస్పెషల్లీ మనకైతే హై రేంజ్లో వైట్ కలర్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో చూసుకుంటే కూడా మనకి అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఫ్రంట్ చూసుకుంటే కూడా టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట. అండ్ దీంట్లో చూసుకుంటే కూడా మనకి దీంట్లో USD సస్పెన్షన్ ఇచ్చింటే చాలా బెటర్గా ఉంది. మనకి టెలిస్కోపిక్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఆయన పర్లేదు మనకి బెటర్గానే ఉంటుంది మనకి. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే కూడా ఏదైతే మనకి గార్డ్ లాంటిది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ కన్సోల్ గురించి అయితే మాట్లాడుకోవాలి కంప్లీట్గా. మీరు ఏదంటే మన దీంట్లో చూసుకుంటే కూడా మనకి ఏదైతే నావిగేషన్ కానీ అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ కావచ్చు. అలాగే దీంట్లో మనకి ఏదైతే హై రేంజ్లోనైతే మనకి ఎనలాగ్ అని చెప్పేసి చిన్న మనకి సిస్టమ్ని అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకి అది యాక్సరీస్తో కొనుక్కోవచ్చు. మనకి ఏదైతే కన్సోల్ పక్కన అయితే మనకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కంప్లీట్గా మనకైతే హై రేంజ్లో అయితే వస్తుంది. టోటల్గా మన దీంట్లో చూసుకుంటే 3 వేరియంట్స్ని అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మొత్తం 3 వేరియంట్స్లో కూడా డిఫరెంట్ కలర్స్లో అయితే మనకి రావడం జరుగుతుంది. అలాగే మనకి రైడింగ్ మనకి ఏదైతే ట్యాంక్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనకి 11 లీటర్స్ ట్యాంక్ని అయితే ఇవ్వడం జరిగింది అనమాట. కొంచెం మనకు ఒక 13-14 లీటర్స్ అయితే ఇచ్చుంటే కూడా చాలా బెటర్గా ఉన్నాం. ఎందుకంటే లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే మైలేజ్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మనకి మ్యాక్సిమం 30 నుంచి 35 కిలోమీటర్స్ వరకు మైలేజ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ మనకి ఏదైతే స్పీడ్ 400కి దీంట్లో చూసుకుంటే కూడా అండ్ కంప్లీట్గా డిఫరెంట్ అయినా సరే మనకి చిన్న కాంపిటేటర్ అయితే అవుతుంది. మనకి ఏదైతే కన్సోల్ కానీ చూసుకున్నా కూడా అలాగే డిఫరెంట్ వైజెస్గా చూసుకున్నా కూడా. అండ్ అక్కడే మనకి కొంచెం మనకి ఏదైతే మనకి అలాగే పల్సర్ 400 అవ్వచ్చు, మనకి అలాగే మార్విక్ 400 ఈ మనకి కంప్లీట్గా డిజైన్ వైజ్ డిఫరెన్స్ కాబట్టి మనకి ఏదైతే స్క్రాంబ్లర్ లుక్లో చూసుకుంటే కూడా స్పీడ్ 400 ఉంటుంది కాబట్టి మనకి కాంపిటేటర్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనకి ఏదైతే మనకి ఇంజిన్ దగ్గర చూసుకుంటే కూడా చాసీ యొక్క సిస్టమ్ ఏదైతే ఉన్నదో కూడా కంప్లీట్గా మనకైతే చాలా బెటర్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే ఆ ఇంజిన్ దగ్గర నుంచి చూసుకుంటే కూడా ఆ లుక్ వైజ్గా చూసుకుంటే కూడా అండ్ అలాగే మీకు ఏదైతే కన్సోల్ డీటెయిల్స్ కానీ అలాగే మన దీంట్లో చూసుకుంటే కూడా సీట్ హైట్ వచ్చేటప్పుడు మనకి 780 mm సీట్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కంప్లీట్గా మనకు రైడర్ సీట్ కానీ అలాగే పిలియన్ సీట్ కానీ కాకపోతే పిలియన్ సీట్ చాలా కొంచెం షార్ట్గా ఉంది. అండ్ పర్లేదు మనకి సైడ్ హ్యాండిల్స్ ఇవ్వడం వల్ల మనం పట్టుకోవడానికి అయితే కంఫర్టబుల్గానే ఉంటుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా LED లైట్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. అండ్ సైడ్ హజార్ లైట్స్ కానీ అలాగే ట్యూబ్లెస్ టైర్స్ని అయితే ఇచ్చారనమాట. దీంట్లో చూసుకుంటే కూడా అండ్ కంప్లీట్గా డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది. మన దీంట్లో చూస్తే 17 ఇంచ్ ఎల్లో వీల్స్ని అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పుడు 120/70 వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే 160/60 ట్యూబ్లెస్ టైర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ కంప్లీట్గా వెహికల్ అయితే చూసుకుంటే కూడా అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనకి 169 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదే 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ని అయితే ఇచ్చారనమాట. అలాగే ఓపెన్ సైడ్ డ్రైవ్ ఉన్నారు కాబట్టి మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల మీకు రైడింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అలాగే అండ్ ఓవరాల్ గొరిల్లా 450 యొక్క రివ్యూ అయితే డిఫరెన్స్. అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ అండ్ మనకు మోర్ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం మన వీడియోస్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎందుకంటే ఇన్నిసార్లు అవుతున్నాను ఫ్రెండ్స్, మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ అయితే కంపల్సరీగా అయితే ఇస్తాం. ఎవ్రీ వీక్లో కూడా మీకు ఏదో ఒక వెహికల్ అయితే అప్డేట్ అయితే మీకు వస్తుంది అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.